హలో అండి. పిల్లలకి స్వీట్ బ్రెడ్ తినాలనిపించినప్పుడు బయట కొని తెచ్చే పని లేకోకుండా ఇంట్లోనే చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకొని, ఒక కప్పు వరకు పెరుగు వేసేసుకోవాలి. అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని, ఒక 2, 3 యాలకులు వేసుకొని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా వామును కూడా క్రష్ వేసుకొని లైట్‌గా సాల్టు, అలాగే కొద్దిగా వంట సోడా వేసుకొని, మనం వేసుకున్న పెరుగు ముందు పిండిలో అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్‌గా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి పిండి అనేది చక్కగా సాఫ్ట్‌గా నానుతుంది. ఇలా నానితేనే మనకి స్వీట్ బ్రెడ్ అనేది చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తుందండి. చక్కగా బయట నుంచి కొనే పనే లేకుండా ఇంట్లో చాలా సింపుల్‌గా పిల్లలకి నచ్చే విధంగా చేసి పెట్టండి. హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ మైదా పిండి వద్దు అనుకుంటే గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత మనం కలిపెట్టుకున్న పిండిని తీసేసుకొని చేత్తోనే ప్రెస్ చేసుకుంటూ పైనుంచి కొద్దిగా నువ్వులు వేసుకొని చేతికి అంటుకోకుండా కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ చక్కగా ప్రెస్ చేసేసుకోవాలి. కొంచెం మందంగానే ఉండే విధంగా చేత్తోనే ప్రెస్ చేసుకొని ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా అడ్డంగా కట్ చేసేసుకోవాలండి. ముక్కల్లాగా కట్ చేసేసుకొని చక్కగా మీకు కావాల్సిన షేప్‌లో కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా కట్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ప్యాన్‌లో. ఆయిల్ బాగా వేడైపోయాక మనం కట్ చేసుకున్న ఈ పీసులని వన్ బై వన్ వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా పొంగుతూ వస్తాయండి మనకివి. ఎందుకంటే మనం పెరుగు వేసుకొని కలుపుకున్నాం కదా! చక్కగా పొంగుతూ చాలా వస్తాయి బ్రెడ్ అనేది. తప్పకుండా మీరైతే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ ఫుల్ వీడియో అయితే మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. తప్పకుండా వాచ్ చేసి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. చక్కగా ఇవంతా ఒక పక్క ఫ్రై అయిపోయాక రెండో పక్క కూడా తిప్పుకొని మంచి రంగు వచ్చాక తీసుకొని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసి ఇచ్చేయండి. పాలల్లో అయినా లేదంటే టీలో అయినా డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి.